అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ నమ్మకమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా నీ పాదాలు చెందుతున్నా ఉంటే కేవలం స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఇదిగో దేవ సంగతి తండ్రి నీ పాదాల చెంత ఉండడానికి నువ్వు చూపిన కృపే నిండు రోజులతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో దేవ సంగతి తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని మేము కొద్ది నిమిషాలు ఆలోచించబోతుండగా మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో అయితే నీ లేఖన సత్యాల వరకు గ్రంథస్థం చేశారు, ఆ ఉద్దేశంలో నుంచి ఆయన తొలగిపోతుంది. లేఖన సత్యాలు సరిగా గ్రహించినట్లుగా మీరు ప్రార్థించండి. మీరే మాతో మాట్లాడుకోవచ్చు. అన్ని విషయాల్లో కూడా చూపించండి. ఏ సునామం ప్రార్థిస్తున్నాం. జస్ట్ మినిట్.
ఓకే. సారీ కొంచెం ఆలస్యానికి. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని విషయాలు మనం త్వరగా చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఎప్పుడు అనంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు పర్టికులర్ గా కాలం మనం చూస్తూ ఉన్నాం. పెంతెకొస్తు అనే పదం యొక్క అర్థం ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. పెంతెకొస్తు అనే పదం యొక్క అర్థం ఏమిటి అనంటే గనక, పెంతెకొస్తు అనేటువంటి ఈ పదం పెంటాకొస్తు అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం 50వ అనే అర్థం అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. సహజంగా 50 అని అంటే దేనికి? ఏ 50? 50వ రోజు అంటే దేని నుంచి 50వ రోజు? ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. కాబట్టి 50వ అనగా పాత నిబంధన ప్రకారం 14వ తారీఖు శుక్రవారం. ఆ రోజు పస్కా పండుగ అనేటువంటిది జరుగుతది. అలాగే 15వ తారీఖు శనివారం, ఆ రోజు విశ్రాంతి దినం. ఆ తర్వాత 16వ తారీఖు ఆదివారం, ఆ రోజు ప్రథమ ఫలము అర్పణ అనేటువంటిది జరుగుతది. అంటే మొదటి పన ఆ దేవునికి అర్పిస్తారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఈ విధంగా పాత నిబంధనలో లేవియకాండంలో 23వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చదువుతాం. ఏ రోజైతే ప్రథమ ఫలము అనేటువంటిది అనగా మొదటి పన అనేటువంటిది అర్పణ చేస్తారో, ఆ రోజు నుంచి 7 వారాలు లెక్క పెట్టాలి. 7 వారాలు లెక్క పెట్టాలి. అంటే ఆదివారం ప్రథమ ఫలం అర్పించారు గనక మొదటి పన, ఆ రోజు మొదలుకొని 7 వారాలు లెక్కిస్తే 7 వారాలు 7 × 7 = 49 రోజులు గనక 49 రోజులు కూడా మనం చూసినప్పుడు 7 వారాలు కౌంటింగ్ అనేటువంటిది. ఇది మొదటి వారం, ఇది రెండవ వారం, ఇది మూడవ వారం, ఇది నాలుగవ వారం, ఇది ఐదవ వారం, ఇది ఆరవ వారం, ఇది ఏడవ వారం. 7 వారాలు లెక్కించిన తర్వాత 49వ రోజు విశ్రాంతి దినం వస్తది. విశ్రాంతి దినం మరుసటి దినము ఆదివారమున అనగా 50వ దినమున వారేం చేస్తారంటే పెంతెకొస్తు అనే పండుగ వారు నిర్వహిస్తారు. కాబట్టి పాత నిబంధన ప్రకారం 50వ అనంటే అది ప్రథమ ఫలము యొక్క అర్పణ అర్పించినటువంటి తర్వాత వచ్చే 50వ రోజు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా అపోస్తలుల కార్యం ప్రకారంగా మనం చూసినప్పుడు యేసు శ్రమ పడిన తర్వాత అంటే పునరుద్ధానం తర్వాత 40 దినముల వరకు వారికి కనిపించాడు. ఈ 40వ రోజున ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన తర్వాత 10 దినాలకి అనగా 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకే ఈ యొక్క 50వ రోజు పెంతెకొస్తు అనే ఈ పండుగ రోజు మరి దేవుని యొక్క ఆత్మ దిగి రావడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఓకే. ఇది మనం మాట్లాడుకున్నటువంటి విషయమే. రెండవదిగా మనం చూడాల్సినటువంటి మరో విషయం ఏంటంటే, అసలు ఈ పెంతెకొస్తు అనే పండగ చేయడానికి కారణం ఏంటి? దీని గురించే మనం కొంచెం ఎక్కువ సమయం డిస్కషన్ చేసాం. అసలు పస్కా ఎందుకు చేస్తారన్నది మనం ఆలోచిస్తే, అలా పెంతెకొస్తు కూడా ఎందుకు చేస్తారన్నది మనకు అర్థమవుతుంది. పస్కా ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, వారి విమోచనను జ్ఞాపకం చేసుకొని వారు పస్కాను చేస్తారు అనే విషయాన్ని, వారి విడుదలను జ్ఞాపకం చేసుకొని చేస్తారు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే మరి పెంతెకొస్తుని ఎందుకు చేస్తారు అనంటే, వారు విడుదలైన తర్వాత వాళ్ళు దాదాపుగా 50వ రోజుకి వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారంటే సీనాయికి చేరుకున్నారని, ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి దిగివచ్చి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అదే విధంగా నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఈ సన్నివేశం అంతా మనకు కనపడుతుంది. అదే విధంగా మరి వారి విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను వారు చేస్తే, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పెంతెకొస్తు పండుగ ఆచరిస్తారు అని చెప్పేసి చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ రీజన్ బట్టి వారు పెంతెకొస్తు పండుగ అనేటువంటిది చేస్తారు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక ఈ పెంతెకొస్తు రోజు ఏం జరిగింది అనంటే గనక, ఆ రోజే సంఘం పుట్టింది. లేదా మరో మాటలో చెప్పాలంటే ప్రతిష్ఠించబడింది. ఏ రోజైతే సంఘం ఉనికిలోనికి వచ్చిందో, ఆ రోజు దేవుడు చేసినటువంటి కార్యం గురించి మనం ఆలోచించినప్పుడు, మరి సంఘమును దేవుడు తన ఆత్మ చేత నింపాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధనలో చర్చ్ అనేటువంటిది బిల్డింగ్ అయితే, క్రొత్త నిబంధనలో చర్చ్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో మొట్టమొదటి చర్చ్ ఏంటి అనంటే టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం.
ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోసే ఏర్పాటు చేశాడు. మోసే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత ఏం జరిగింది అంటే, అది ఉనికిలోనికి వచ్చిన రోజు, అది ప్రతిష్ఠించబడిన రోజు, ఆ రోజు దేవుడు తన ఆత్మ చేత లేదా తన మహిమ చేత మందిరాన్ని నింపాడు అనేటువంటి విషయం నిర్గమాకాండం 40:34 చదువుతాం. అలాగే సొలొమోను కూడా మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు, తన మందిరాన్ని కట్టి, దేవుని మహిమ కొరకు మందిరాన్ని కట్టి, మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు అలాగే దేవుని మహిమ ఆ మందిరాన్ని నింపింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ సంఘం కూడా మరి ఆ రోజే పుట్టింది, ఉనికిలోనికి వచ్చింది. అలా సంఘం ఉనికిలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే, తన ఆత్మ చేత సంఘాన్ని నింపాడు అనే విషయం మనం చూస్తాం. అలాగే పాత నిబంధనలో ధర్మశాస్త్రం వారికి ఇవ్వడానికి ఆయన వచ్చినప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనబడ్డాయో, అలాగే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇక్కడ కూడా కొన్ని సూచనలు కనబడ్డాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు కనబడ్డాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే మీరు ఆలోచించినట్లయితే 120 మంది యోహాను ప్రకటించిన ప్రభు కనిపెట్టమని చెప్పిన బాప్తిస్మం వారు పొందారు. వారు ఒకే శరీరంలో అవయవాలయ్యారు, క్రీస్తు సంఘంలో సభ్యులయ్యారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గ్రహించగలుగుతున్నాము. ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. ఇది క్రొత్త నిబంధనలో మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘం పుట్టింది, ఆ దేవుని ఆత్మ చేత నింపబడింది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే ఆ విభాగంలో మనం చూస్తున్నామో అగ్ని నాలుకలు అనేటువంటి ఆ మాట కావచ్చు, గాలి శబ్దం కావచ్చు, ఇలా కొన్ని శబ్దాలు వినబడ్డాయి, కొన్ని దృశ్యాలు కనబడ్డాయి కదా. ఈ విషయాలను బట్టి చాలా మంది వాళ్ళు ఏమని ఆలోచనకు వచ్చారు అని అంటే కనుక, పరిశుద్ధాత్మ బాప్తిస్మ సమయంలో వారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఖచ్చితంగా కొన్ని సూచనలు కనిపించాయి, వినిపించాయి కనుక ఈ రోజుకి కూడా అలా జరగాలి అని దీన్ని ఆధారం చేసుకుని ఒక సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిషన్ చేశారు. వాస్తవానికి ఈ వచనాల్ని ఆధారం చేసుకుని సిద్ధాంతం చేయడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతం అనేటువంటిది ఎప్పుడైనా పత్రికల మీద ఆధారం చేసి అది కట్టబడాలి. అంతేగాని మరి సువార్తల మీద కానీ లేదా అపోస్తలుల కార్యంలో నుంచి కానీ సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిషన్ చేయడానికి లేదు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అయితే వీటిని ఆధారం చేసుకొని కొన్ని తప్పుడు సిద్ధాంతాలు అనేటువంటివి అవి బోధలోకి వచ్చాయి, అవి బోధించబడతా ఉన్నాయి. అందులో ఒకటి అగ్ని బాప్తిస్మం, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక వ్యక్తి పొందాడు అని చెప్పడానికి భాషలు తప్పనిసరి అనేటువంటి విషయం. అలాగే నేడు మనము కూడా ఖచ్చితంగా కనిపెట్టాలి, అప్పుడే మనం దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటాం అని చెప్పేటువంటి ఈ విషయాలు. ఈ 3 విషయాల గురించి మనం కొంచెం తెలుసుకుందాం అని చెప్పేసి మనం ఆలోచించడం జరిగింది. అందులో మొదటి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అదే అగ్ని బాప్తిస్మము అనేటువంటి కాన్సెప్ట్. దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేశాం. అగ్ని బాప్తిస్మము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వీరు 2 స్థాయిల్లో చూస్తారని, అంటే ఎవరైతే అగ్ని బాప్తిస్మం ఉంది అది ఖచ్చితంగా విశ్వాసులకని చెప్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని 2 స్థాయిల్లో చూస్తారు. అందులో ఒకటేమో అది సాధారణమైన స్థాయి, జనరల్ స్థాయి ఏంటంటే ఆత్మలో బాప్తిస్మం అని వీరు నమ్ముతారు. రెండోది స్పెషల్ స్థాయి ఏంటి అని అంటే కనుక అది అగ్నిలో బాప్తిస్మం పొందడం అనే విషయాన్ని వీరు నమ్ముతారు. అందుకని అగ్ని బాప్తిస్మం అనేటువంటిది మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో 2వ లేదా ఉన్నతమైన స్థాయి అని చెప్పి వీరు నమ్మడం, వీరు బోధించడం చేస్తూ ఉంటారు. అసలు వాస్తవానికి అగ్ని బాప్తిస్మం అనేటువంటి మాట ఎక్కడుంది, అసలు ఎక్కడి నుంచి దీన్ని తీసుకొని వచ్చారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఈ బోధకు ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఎక్కడుంది అనంటే మత్తయి సువార్త 3:11 వచనం ఉంది. ఈ 3:11 వచనాన్ని, ఆ ఒక్క వచనాన్ని బయటికి తీసుకొని వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల వచ్చినటువంటి ఒక రాంగ్ డాక్ట్రిన్, లేదంటే ఒక తప్పుడు ఆలోచన లేదా తప్పుడు సమాచారం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అనంటే గనక ఒక వాక్యం యొక్క వివరణ అనేటువంటిది అది కేవలం ఒక్క వచనం మీద ఆధారపడి ఉండదు. అందుకే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సింగిల్ వెర్సెస్ మీద ప్రీచింగ్ అనేటువంటిది కరెక్ట్ కాదు, ఒక్క వచనం మీద ప్రసంగం అనేది కరెక్ట్ కాదు.
అలాగే మీరు గమనిస్తే గనక మరి అంశానుసరణి కూడా కొన్ని సందర్భాల్లో మరి సందర్భాన్ని పట్టించుకోకుండా అంశం మాత్రమే పట్టుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా కొన్నిసార్లు తప్పుడు అర్థాన్ని చెప్పే ప్రమాదాలు ఉంటాయి. అందుకనే మరి వాక్యాన్ని వ్యాఖ్యానుసరణి పద్ధతిలోనే చేయాలి. అంటే ఒక భాగాన్ని తీసుకొని ఆ భాగాన్ని వివరిస్తూ ఆ భాగంలో నుంచే సత్యాన్ని, సందేశాన్ని బోధించాలి. ఎందుకు అనంటే వాక్య భాగం యొక్క సందర్భం ఆ భాగంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు చాలా క్లియర్‌గా ఆ రోజు మీకు గత వారంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందుకే నేను త్వరగా ఈ విషయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ బోధకు ప్రధానమైనటువంటి ఈ వాక్యం యొక్క సందర్భం కూడా ఆ పారాగ్రాఫ్‌లో మనం చదివితే అర్థమవుతుంది. వాక్యం యొక్క సందర్భం ఎప్పుడు కూడా ఆ పై కింద వచనాల్ని ఆధారం చేసుకొని ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా సార్లు అలా ఉంటుందనే విషయాన్ని చెప్పాను. కాబట్టి ఈ సందర్భం ఎలా చూడాలో చెప్పాను. పై కింద వచనాలను గాని, మొత్తం పారాగ్రాఫ్ గాని, పైనున్న పారాగ్రాఫ్, కిందున్న పారాగ్రాఫ్ గాని, లేదా పైనున్న అధ్యాయం, క్రిందున్న అధ్యాయం గాని, ఆ మొత్తం 3 అధ్యాయాలు చదవటం వల్ల గాని, లేకపోయినట్లయితే గనక మరి పుస్తకం అంతా ఓవరాల్‌గా చూడాల్సిన సందర్భాలు కొన్నిసార్లు వస్తాయి. అలా చదవటం వల్ల గాని, లేదా రచయిత రాసిన ఓవరాల్ బుక్స్ అన్ని చదవటం వల్ల గాని, మనకు సందర్భం తెలుస్తదనే విషయాన్ని నేను చెప్పాను. కాబట్టి సందర్భం అనేటువంటిది చాలా అది సున్నితమైన అంశం. అది చాలా ఎలబరేట్‌గా మనం చాలా దగ్గరగా చూడాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. సందర్భం లేకపోతే గనక ఆ పదం యొక్క అర్థం వేరుగా మారిపోతూ ఉంటది. ఒక సందర్భంలోనికి వెళితే అదే పదం ఒక అర్థాన్ని ఇస్తే, మరి ఆ సందర్భం కాక వేరొక సందర్భంలోనికి వెళితే అదే పదం వేరొక అర్థాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అందుకే వాక్య భాగం యొక్క అర్థం అనేది దాని సందర్భంలోనే చూస్తే అర్థమవుతుంది. అంతేగాని సందర్భంలో నుంచి బయటికి తీసుకెళ్తే గనక దాని అర్థం మారిపోతుంది గనక సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఓకే. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే గనక 3వ అధ్యాయం 11వ వచనం యొక్క సందర్భం పైనున్న వచనాన్ని, కిందున్న వచనాన్ని చదివితే 3వ అధ్యాయం 10వ వచనం, అలాగే 3వ అధ్యాయం 12వ వచనం. ఈ 3 10-12 వచనాలు కలిపి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న సందర్భం ఏమిటి అనంటే గనక గింజలు కొట్టులో కూర్చబడితే పొట్టు అగ్నిలో కాల్చబడుతుంది. పొట్టు అవిశ్వాసులకు సూచనని, మరి గింజలు విశ్వాసులకు సూచనని మనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ యొక్క తీర్పుకు సంబంధించినటువంటి సందర్భాన్ని గూర్చి అక్కడ మాట్లాడుతూ, ఆ తీర్పుకు సంబంధించినటువంటి సన్నివేశాన్ని గూర్చి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడన్నది మరి బాప్తిస్మిచ్చే యోహాను చెబుతున్నాడన్న విషయం సందర్భాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫలింపలేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్పాడు. కిందకొచ్చేసరికి మరి ఆయన చేట ఆయన చేతిలో ఉందంటే ఇది కూడా తీర్పుకు సంబంధించింది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు. గింజలు కొట్టులో కూరుస్తాడు. పొట్టు అగ్నితో కాల్చివేస్తాడు. మొదటి కీర్తన మనకు బాగా తెలుసు. మరి దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని, పొట్టు దుష్టులకు పోలికగా చెప్పబడినటువంటి మాట చాలా స్పష్టంగా మనం గుర్తించగలం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క అగ్ని బాప్తిస్మం వేరు, ఆత్మ బాప్తిస్మం వేరని, ఆత్మ బాప్తిస్మం అనేది కేవలం అది విశ్వాసులకు వాగ్దానం చేయబడిందని, అగ్ని బాప్తిస్మం అనేటువంటిది అవిశ్వాసులు నరకములో పడవేయబడ్డానికి సంబంధించినటువంటి సంగతిని మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అర్థమవుతా ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆయన బోధించాల్సి వచ్చినప్పుడు మీరు గమనిస్తే గనక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టమని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించవలసిన వారు ఉంటూ ఉన్నాం. మీరు చూడండి, మొదటి అధ్యాయంలో మాట చెప్పాడా? మొదటి అధ్యాయం నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్తూ ఏం చెప్పాడు? 5వ వచనం, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని చెప్పాడు. అంతేగాని అక్కడ అగ్ని బాప్తిస్మం గూర్చినటువంటి మరి విషయం ఏమీ కూడా అక్కడ లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించవలసిన వారు. ఓకే. ఆత్మలో బాప్తిస్మం విశ్వాసులకు, అగ్నిలో బాప్తిస్మం అవిశ్వాసులకు అనేటువంటి విషయం మరి 3వ అధ్యాయం 12వ వచనానికి మీరు వెళ్ళేసరికి మీకు చాలా క్లియర్ గా
మరి మత్తయి సువార్తలో అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాం. అందుకనే విశ్వాసులకు అగ్ని బాప్తిస్మంతో సంబంధం లేదు కాబట్టి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బాప్తిస్మం గురించే ప్రస్తావించారు కానీ అగ్ని బాప్తిస్మం గురించి ప్రస్తావించలేదు అనే విషయం కూడా మనం క్లియర్ గా గుర్తించాలి. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ అగ్ని బాప్తిస్మం విశ్వాసులకు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక వచ్చినటువంటి వ్యాఖ్యానం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైతుంది. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నేను మీకు అందుకే చెప్పాను, ఇప్పుడు అక్కడ అగ్ని నాలుకల్లాగా కనిపించాయి కదా అని అంటే మరి దేవుని యొక్క సన్నిధికి సూచన అది, అంతేగాని అది అగ్ని బాప్తిస్మానికి సూచన కాదు. దేవుడు ఆ ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు కూడా మరి అక్కడ గాఢాంధకారం కనిపించింది, అక్కడ అగ్ని కనిపించింది, అక్కడ భయంకరమైనటువంటి శబ్దాలు కూడా కనిపించాయి, వినిపించాయి. కాబట్టి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ కలిగి ఉండేటువంటి ఆ యొక్క ఆర్భాటం, లేకపోతే ఆ కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క చిహ్నాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు గనుక ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ ఆ శబ్దాలు కావచ్చు, ఆ చిహ్నాలు కావచ్చు, అవి కనిపించాయి తప్ప కానీ అది అగ్ని బాప్తిస్మం అని చెప్పడానికి, అక్కడ కనిపించిన అగ్ని నాలుకలు అన్నాడు కనుక ఇక్కడ అగ్ని బాప్తిస్మం రెండు ఒకటే అని కలపడానికి అయితే లేదు అనేటువంటి విషయాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇంతవరకు మీకు అర్థమైందా? ఎవరు మాట్లాడరు? ఉన్నారా లేరా? ఇక్కడ వరకు అర్థమైంది. ఇక్కడ చెప్పారు కదా వాళ్ళ వంటి నాలుకలు విభాగించబడి ఇది అగ్ని బాప్తిస్మం సంబంధించింది. మళ్ళీ అగ్ని బాప్తిస్మానికి సంబంధించి అగ్ని నాలుకలు అని చెప్పేసి అని అంటారు. అగ్ని బాప్తిస్మం అవిశ్వాసులకు అని క్లియర్ గా చెప్తే మళ్ళీ అగ్ని బాప్తిస్మం అని అంటారు. అదే అవిశ్వాసం అని చెప్పారు అయ్యారు. ఈ వాక్యం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు. పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీదకి అక్కడ ఏ విధంగా అయితే కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు కనిపించాయో, అక్కడ మేఘం కనిపించింది, అక్కడ అగ్ని కనిపించింది, అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని దృశ్యాలు, కొన్ని శబ్దాలు మనకు అక్కడ కనిపించడం అనేటువంటిది గమనిస్తా ఉన్నాం. అంటే దేవుడు దిగి వచ్చిన దానికి అది సూచన తప్ప ఆ దాన్ని తీసుకొచ్చి అక్కడున్న అగ్ని కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, అన్ని అగ్ని ఒకటే అని కలిపేయకూడదు. ఇప్పుడు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద అగ్ని ఉంటది, అలాగని చెప్పి బయట కూడా అగ్ని ఉంటది. ఆ అగ్ని ఈ అగ్ని ఒకటేనా? ఒకటి కాదు. అలా కలపడం వల్లే ఏమైంది, బయట అన్యాగ్ని అంటే దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చి ధూపం వేయడం వల్ల ఏమైంది అని అంటే అహరోను కుమారులు చచ్చిపోయారు. కాబట్టి అగ్ని ఏదైనా అగ్నే కదా అంటే కుదరదు అలా. అందుకే మీకు ఏం అర్థం అవుతుంది, మీరు జాగ్రత్తగా గమనించాలి. వాక్యాన్ని దాని సందర్భంలోనే చూడాలి. ఆ సందర్భంలో చూడకుండా మీరు కేవలం ఒక పదం కనబడింది కదా అని చెప్పి ఇంకెక్కడ కనబడిందో అంతా కలిపేస్తే కనుక అదే సమస్య. అది తప్పుడు అర్థంలోనికి మళ్ళీ తీసుకుని వెళ్తుంది. అది మీరు గమనించాలి. ఓకేనా? దేవుని ఆత్మ దిగి రావడానికి అది సూచన, దేవుడు దిగి వచ్చిన దానికి అది సూచన. ఆ శబ్దం కావచ్చు, లేకపోయినట్లయితే కనుక ఆ యొక్క నాలుకలుగా విభాగించబడినటువంటి అది కావచ్చు. ఎందుకు నాలుకలుగా అని అంటే కనుక వాళ్ళకు అనుగ్రహించబడిన వాక్ శక్తికి అది సూచన. వాళ్ళందరూ కూడా వాక్ శక్తి పొంది మాట్లాడారు కదా, ఆ వాక్ శక్తికి అది సూచన. వారికి వాక్ శక్తి అనుగ్రహించబడుతుంది ఆత్మ ద్వారా అని చెప్పడానికి అది సూచనగా అది కనిపించింది. అంతే తప్ప కానీ అది రియల్ అగ్ని అయితే కాదు, అది అగ్ని బాప్తిస్మం అంతకంటే కాదు అనే విషయాన్ని గమనించండి. మీరు పండగ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ బాప్తిస్మం విశ్వాసులకు, అగ్ని బాప్తిస్మం అవిశ్వాసులకు. ఇది ఎంతే, దీనికి మించి మీరు ఎక్కువ
దీని గురించి మీరు ఎక్కువ తవ్వుకునే పని లేదు. ఎందుకంటే ఆ వాక్య భాగం యొక్క సందర్భం. అందుకే మీకు క్లియర్ గా చెప్పాను. ఆ వాక్యం యొక్క పైన కింద ఉన్న వచనాలను మీరు చదివితే దాని సందర్భం మీకు అర్థమవుతది. ఆ సందర్భంలోనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సందర్భానికి బయటికి తెచ్చి దాన్ని అర్థం చేసుకోకూడదనే విషయం నేను మీకు క్లియర్ గా చెప్పాను. మీరు సందర్భానికి బయటికి తేవటం వల్ల వాక్యం యొక్క అర్థాలు మారిపోతాయి. అది మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యం యొక్క అర్థమే కాదు, మాటల యొక్క అర్థం కూడా మారిపోద్ది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడారనుకోండి, ఆ సందర్భాన్ని బట్టి అలా మాట్లాడతారు. అది ప్రతిదానికి, ప్రతి సందర్భానికి వర్తించదు. అరే అప్పుడు నువ్వే కదా ఇలా చెప్పావంటే, అది ఆ సందర్భం కాబట్టి చెప్పాను అని అంటావు నీవే చాలా సార్లు. అంటే సందర్భాన్ని బట్టి ఆ మాటలు ఉద్దేశించబడతాయి అనే విషయాన్ని మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అందుకే సందర్భానికి బయటికి తీసుకొచ్చి వాక్యాన్ని ప్రశ్నించడం వల్లే చాలా మంది కలవరపడతారు, కంగారు పడతారు. కాబట్టి అసలు ఆ వాక్యం ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది ఎక్కడుంది? దాని మూలం ఎక్కడ? అసలు ఆ మూలంలోనికి వెళ్లి చూసి దాని అర్థం ఏమిటి? నిజంగా పైన అదే ఉందా? కింద అదే ఉందా? అసలు నిజంగా అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వచనమా కాదా అన్నది మనం ఆలోచించాలి. అప్పుడు దాని యొక్క సందేశం ఏంటో, దాని యొక్క అర్థం ఏమిటో మనకు సరిగా అర్థమవుతుంది. ఓకే. ఇంతవరకు మనం చూసాం. తర్వాత మిగతా 2 విషయాలు కూడా మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాడు అని చెప్పడానికి, ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం, తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన కనపడాల్సినటువంటిది ఒకటేంటి అనంటే, భాషలు మాట్లాడాలి. ఇది తప్పనిసరి అనేటువంటి విషయాన్ని కొంతమంది, ముఖ్యంగా మరి పెంతెకోస్తు డాక్ట్రిన్ నమ్మే వారిలో చాలా మంది దీన్ని వివరిస్తారు. ఇప్పుడిప్పుడు మరి వారిలో కూడా కొంతమంది ఆ వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, మరి బోధన విధానాన్ని మార్చిన వారు ఉన్నారు. కానీ కొంతమంది ఖచ్చితంగా భాషలు తప్పనిసరి అనేటువంటి ఒక నియమాన్ని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అనంటే గనక, భాషలు తప్పనిసరి అని చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? అసలు భాషలు తప్పనిసరి అనేటువంటి ఆలోచనకి వాళ్ళు ఎందుకొచ్చారు? అసలు భాషలు అంటే ఏంటి? వాటి ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాటి యొక్క విషయాలను గూర్చి అవగాహన అనేటువంటిది సరిగా లేకపోవడం వల్లే ఇటువంటి ఒక బోధ సమాజంలోనికి రావడానికి కారణమైంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అసలు భాషలు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి, వర్గీకరించబడ్డాయి అనేది మనం చూద్దాం. ఏ భాష ఎటువంటిది అనేటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం చూడడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గనక, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే దానికి భాషలు రుజువని మీరంటారు. అయితే వాస్తవానికి అలా అనడానికి కారణం ఏంటి అనంటే, భాషల గూర్చి సరైనటువంటి అవగాహన లేకపోవడం. గుర్తుపెట్టుకోండి, తప్పనిసరి అనేటువంటి వ్యక్తులు కూడా భాషల గురించి సరిగా ఆలోచన చేయలేదు. అలాగే కొంతమంది ఏమంటున్నారు, అసలు భాషల అవసరమే లేదని అంటున్నారు. అది కూడా సరికాదు. కాబట్టి ఈ రెండో రకమైనటువంటి అభిప్రాయం, అసలు భాషలు మాట్లాడకూడదు, భాషలు లేవు, భాషల గురించి ఎన్నో రకాలుగా కామెంట్ చేసి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి తప్పనిసరిగా భాషలు ఉండాలి అని చెప్పడం తప్పు. రెండవదిగా అసలు భాషలే తప్పు అని చెప్పడం కూడా తప్పు. అందుకే బైబిల్ ఎక్కడ మనల్ని బ్యాలెన్స్ చేయమని చెప్తుందో, అక్కడ మనం బ్యాలెన్స్‌గా ఉండకపోతే గనక, మనం ఖచ్చితంగా ఒక రాంగ్ టీచింగ్ అనేటువంటిది మనం చేసేవారం అవుతాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. ఇప్పుడు భాషల గురించి మీరు ఆలోచన చేసినట్లయితే గనక, భాషలు 2 రకాలుగా బైబిల్‌లో కనపడతా ఉన్నాయి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. ఒకసారి చదవండి ఆ వచనం. మనుషుల భాషలతోనూ హ్మ్. దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను హ్మ్. ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమున యుందును. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ భాషలు 2గా వాక్యం విభజించింది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో మనుష్యుల భాషలు, దేవదూతల భాషలు అని చెప్పేసని 2 రకాలుగా విభజించబడ్డం మనం చూస్తూ ఉన్నాం. మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ
నేను మాటలాడినను అనే మాట మనం చూస్తాం. అవి రెండు వేరు కాబట్టే రెండింటిని వాక్యం వేరు చేసి చెప్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే గనక అసలు దేవదూతల భాషలేంటి, మనుషుల భాషలేంటి, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాలేంటి? ఇవి సరిగా తెలియకపోవడం వల్ల కొంతమంది భాషలను విమర్శించేవారు తయారయ్యారు. మరికొంతమంది ఈ రెండింటిని కలిపేసి భాషలను విమర్శించే వాళ్ళైతే, మరికొంతమంది ఈ రెండింటికున్న వ్యత్యాసం గుర్తించకుండా భాషలు తప్పనిసరి అని చెప్పేసని నియమాన్ని బోధించేవారు ఉన్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు. భాషలు తప్పనిసరియా అంటే అది తప్పనిసరి అని చెప్పడానికి లేదు. అలాగే రెండవదిగా గమనిస్తే గనక భాషలు లేవని గాని, భాషలు మాట్లాడేవారు ఒకవేళ ఆ వరం కలిగిన వారు దాన్ని వాడుతూ ఉంటే దాన్ని దూషించడం గాని, మరి హేళన చేయడం కానీ అది కూడా వాక్యానుసారం కాదు. కారణం ఏంటి అనంటే గనక భాషలు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ విధమైనటువంటి విధానం మరి కొంతమందిలో కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఈ 2 రకాల భాషలకు ఉన్న వ్యత్యాసం ఏంటో కొంచెం ఒక 3-4 డిఫరెన్సెస్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఇస్తాడు. ఏంటి? దేవదూతల భాషలను ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే మనుషుల భాషలను ఇచ్చేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయాన్ని గమనించాలి. మనుషుల భాషలను ఇచ్చేవాడు దీన్ని ఎవరిచ్చారు అని అంటే గనక పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. దేవదూతల భాషలు ఇచ్చేటువంటి వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. రెండవదిగా దేవదూతల భాషలు అనేది వరం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం. ఎలాగ శరీరము ఏకమగున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరము ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను చాలు. మీరు గమనిస్తే గనక ఇది దేవదూతల భాష అనేటువంటిది, భాషలు అనేటువంటిది ఏదైతే ఉంది ఒక వరం. నానా విధములైనటువంటి వరములలో భాషలు మాట్లాడుట అనేటువంటిది కూడా ఒక వరం. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చాలా మంది ఇది గుర్తించటం లేదు. ఎందుకని అందరికీ కూడా భాషలు మాట్లాడట అనే వరం సూచన అని చెప్తున్నారు అని అంటే కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు ఏమని దాన్ని భావిస్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మరి పెంతెకోస్తు రోజు భాషలు మాట్లాడారు కదా, కాబట్టి ఈ రోజు కూడా దేవుని యొక్క ఆత్మచేత ఒక వ్యక్తి అభిషేకించబడితే, ఆత్మచేత నింపబడితే, ఆత్మ బాప్తిసం పొందితే దానికి భాషల సూచన అనే సిద్ధాంతం చేసి పడేస్తున్నారు. వాస్తవానికి అది సరికాదు. ఎందుకు అనంటే భాషలు అనేది ఒక వరం అని వాక్యం చెప్తా ఉంది. అది వరమైనప్పుడు పరిస్థితి ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక అమ్మ మీరు 12వ అధ్యాయం 10వ వచనమే చదివారు కదా. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, ఓకే, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు. ఇక్కడ మీరు గమనిస్తే ఒకనికి నానా విధముల భాషలు అనంటే అందరికి ఇస్తానన్నాడా, లేకపోతే ఒకరికి ఇది ఒకరికి అది ఒకరికి అది అని చెప్తా ఉంటా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పాడా, లేకపోతే అందరికి భాషలు ఇస్తానన్నాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అలాంటప్పుడు మరి అందరికీ భాషలు ఉండాలి అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? ఇందాక మరి రాజేశ్వరి చదివింది 12 చదివారు. 12 చదివినప్పుడు ఎలాగూ శరీరము అనేక అవయవాలు కలిగి ఉన్న ఒక్క శరీరముగా ఉన్నదో అనేటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అంటే మీరు గమనిస్తే శరీరము అనేక రకములైన అవయవాలతో ఒక శరీరంగా రూపొందించబడుతుంది. ఒకవేళ అక్కడ చాలా క్లియర్ గా చెప్తాడు. ఒకసారి ఆ కింద వచనాలు కూడా మీరు చూడండి. అంతా కన్నే అయితే వాసన చూచుట ఎక్కడ? ఈ మాటలు చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది.
నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దాన్ని కానని చెప్పినంత మాత్రాన శరీరంలో ఉంది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలో ఉంది కాదని చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతా కన్నే అయితే వినుటే ఎక్కడ, అంతా వినుటే అయితే వాసన చూచుటే ఎక్కడ. అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిది తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? ఏమర్థమవుతుంది మనకి? ఎందుకని ఇన్ని రకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఒక్కొక్కరు శరీరంలో ఒక్కొక్క అవయవముగా ఉన్నారు. మరి అంతా శరీరం అంతా ముక్కే అయితే బాగుంటదా? శరీరం అంతా కన్నే ఉంటే బాగుంటదా? శరీరం అంతా చెవులే ఉంటే బాగుంటదా? ఎక్కడ చెవి ఉండాలో అక్కడ చెవి ఉండాలి, ఎక్కడ కన్ను ఉండాలో అక్కడ కన్ను ఉండాలి, ఎక్కడ ముక్కు ఉండాలో అక్కడ ముక్కు ఉండాలి. కాబట్టి శరీరం అంతా ఒకే అవయవంగా లేదు. అనేక రకములైన అవయవాలు ఎలాగైతే శరీరంలో ఉన్నాయో, అలాగే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అవయవంగా ఒక్కొక్క వరాన్ని పొందుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది గుర్తించకుండా అందరికీ కలిపి ఏం చెప్తున్నాం అనంటే గనక, తప్పకుండా నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందావంటే రుజువు ఏంటంటే భాషలు మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఏమవుతుంది అనంటే, శరీరం అంతా ఒకే అవయవం కలిగి ఉండాలని బోధించడం అవుతుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి శరీరం అంతా ఒకే అవయవం ఎలా ఉండదో, అలాగే సంఘములో ఉన్న వారందరికీ ఒకే వరం అలాగే ఉండదు. ఇది మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అందుకోసమని ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే దానికి రుజువు భాషలని, అందరూ భాషలు మాట్లాడాలని ఒకవేళ అంటే కనుక అది సరికాదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే సంతోషం. కొంతమందికి ఒకటి ఇస్తాడు, కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి అన్ని ఇస్తాడు. ఇలాగున మీరు గమనించినట్లయితే కనుక దేవుడు ఆయా వ్యక్తులు వారు దేవుని కొరకు ఉపయోగపడుతున్న దానిని బట్టి దేవుడు వారికి ఆ వరం ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ అపోస్తుల కార్యములో ఏదైతే కనబడుతుందో 2వ అధ్యాయంలో కనబడేది మనుషుల భాషలు. గుర్తుపెట్టుకోండి. దేవదూతల భాషలు అని కనబడేది కొరింథీ పత్రికలో కనబడుతున్నటువంటి వరం. ఇది గుర్తుపెట్టుకోండి. 12, 13, 14 అధ్యాయాలు ఇక్కడ వరాన్ని గురించి, దేవదూతల భాషలు అనే వరాన్ని గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ మనుషుల భాషలు అనేటువంటిది అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. రెండింటిని ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు గనుక అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారు అని అంటే కనుక వివిధ అన్య భాషలలో మాట్లాడసాగారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడే ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పనిచేస్తున్నాడు. అందులో భాగంగా కొంతమందికి భాషల్లో మాట్లాడే వరం అయితే మరికొంతమందికి దానికి అర్థం చెప్పే వరాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం. ఇక మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ మనం చూసేటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సరే ఈ వరాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనంటే ఇది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో వాక్యంలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం, భాషతో మాట్లాడేవాడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనను కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయను అన్నమాట మనం చూస్తున్నాం. అంటే భాషలు దేని కొరకు ఇవ్వబడ్డాయంటే వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. భాషలలో ప్రార్థన చేస్తే మన ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భాషలలో ప్రార్థన చేయట లేదా ఆ భాషలలో దేవుని ఆరాధించడం అనేది ఇది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. మీరు జాగ్రత్త గమనిస్తే మనుషుల భాషలు ఏదైతే ఉందో ఇది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం కాదు. దీంతో నేను వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వడు దేవుడు, దీంతో నేను ఉద్యోగం చేసుకోవడానికి ఇవ్వడు దేవుడు. దీన్ని ఎందుకొరకు ఇస్తాడు అనంటే ఇతరులకు సువార్త ప్రకటించడానికి ఇస్తాడు. ఇతరులకు సువార్త ప్రకటించడానికి ఇస్తాడు. మీరు గమనిస్తే గనక చరిత్రలో కూడా ఈ సన్నివేశం జరిగింది. చరిత్రలో కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆ తరువాత కాలంలో కూడా చాలా మంది దైవజనులు వారి యొక్క స్వీయ అనుభవాలు వారు తెలియజేసినప్పుడు కూడా కొంతమంది దైవజనులు చెప్పడం అనేటువంటి గమనాలు మీరు గమనిస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు వివిధ దేశస్తుల యొక్క భాషలో
వీళ్ళు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఈ మాట ఇలా చదువుతాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే కనుక చూడండి, ఆ మాట మనం ఇలా చదువుతున్నాం. 11వ వచనం, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. ఎందుకొరకు వీళ్ళకి భాషలు ఇవ్వబడ్డాయి అనంటే గనక, ఇవి వారికి ఏం చేయబడుతుంది అనంటే గనక, దేవుని గొప్ప కార్యాలను వారి సొంత భాషలో వివరించడానికి దేవుడు వారికి ఇచ్చాడు అనే విషయాన్ని గమనించింది. కేవలం స్వార్థ ప్రకటన. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనులు కూడా ఒకసారి స్వార్థ ప్రకటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారికి తన భాష అర్థం కావటం లేదు. అప్పుడు దేవుడు అకస్మాత్తుగా తన నోరు తెరిచి మాట్లాడుతూ ఉండగా అక్కడున్న జనులకు అర్థమయ్యే భాష ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. సువార్త ప్రకటించినంతసేపు ఆ భాషలో వాళ్ళకి చెప్పాడు. వన్స్ సువార్త ఆపిన తర్వాత మళ్ళీ ఆ భాష ఆయన మాట్లాడలేకపోయాడు. అది ఆయన జీవిత చరిత్రలో చెప్పినటువంటి విషయం. అలాగే మరి పాల్ దినకరన్ గారు కూడా, వారు కూడా మరి వాళ్ళ తండ్రి గారు డిజిఎస్ దినకరన్ గారు, వారు కూడా చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, ఆయన రాసినటువంటి తన యొక్క పుస్తకంలో వారు కూడా ఒక దేశానికి దేవుని యొక్క స్వార్థమానం ప్రకటించడానికి వెళ్ళారు. మొదటి రోజు ట్రాన్స్లేటర్ వచ్చాడు. రెండవ రోజు అకస్మాత్తుగా ట్రాన్స్లేటర్ రాలేదు. అక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరు కూడా లేకపోయినప్పుడు మరి వారు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన సమయం వచ్చినప్పుడు వారు నిలబడగా దేవుడు వారికి అక్కడున్న స్వభాషలో, ఆ ప్రజల యొక్క స్వభాషలో దేవుని వాక్యం ప్రకటించడానికి అక్కడ ఆ మనుషుల యొక్క భాష ఆ దైవజనుడుకు అనుగ్రహించాడు. వారు కూడా ఆయన వారి యొక్క స్వభాషలో దేవుని గూర్చిన స్వార్థమానం అంతా చెప్పి ముగించిన తర్వాత, వన్స్ వర్తమానం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయారు. ఇక ఆ భాష మళ్ళీ ఇక్కడ కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వీళ్ళందరూ గలిలయులు, వీళ్ళేమీ ముందస్తు నేర్చుకోలేదు ఈ భాషలు. కానీ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారి స్వభాషలలో వీరు దేవుని గొప్ప కార్యాలు వివరించారు. వన్స్ వివరించడం అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఆ భాష వెళ్ళిపోతుంది. వీళ్ళు నార్మల్ గా ఎప్పటిలాగే వాళ్ళు స్వభాష మాత్రమే మాట్లాడగలరు. కాబట్టి మీరు గమనిస్తే ఇది మనుషులకు అర్థం కాదు. ఏది? దేవదూతల భాష. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు జాగ్రత్తగా ఆలోచించినట్టు దేవుని వాక్యంలో ఇలా చెప్పబడుతుంది. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెప్పుడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అనే మాట కనబడతాం. చాలా మంది ఏమని అంటారు అనంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు భాషలు మాట్లాడితే అందరికి అర్థమైంది కదా, ఇదేంటండి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు అని అంటారు. అసలు నీకు అర్థమైద్దని ఎవడు చెప్పాడు? నీకు అర్థం కాదని దేవుడే చెప్పాడు. 14వ అధ్యాయం 2వ వచనంలో వారు మాట్లాడేది మనుషులతో కాదు దేవుడితో అని చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ 14:2లో ఈ సంగతి పక్కన పెట్టేసి నాకు అర్థం కాలేదు అంటారు కొంతమంది. అలా అర్థం కాలేదని ఏం చేస్తారు అని అంటే అపార్థం చేసుకుంటున్నారు, లేదంటే విమర్శలు చేస్తారు. దయచేసి విమర్శ చేయొద్దు. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే వాడుకో, దేవుడు నీకు ఇవ్వకపోతే గనక నో ప్రాబ్లం, దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువా వ్యక్తిగత క్షేమాభివృద్ధి దాంట్లో ఉందని చెప్పావు కనుక నీ చిత్తమైతే నాకు కూడా ఆ వరాన్ని దయచేయని అడుగు, లేకపోతే వేరొక వరం దేవుడు నీకు ఇచ్చి ఉంటాడు, ఆ వరాన్ని చక్కగా దేవుని నామ మహిమ కొరకు ఉపయోగించు. అంతేగాని లేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరము లేదు. ఉన్నవారిని విమర్శించాల్సిన అవసరము లేదు. వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు మాట వేయడం చేయాల్సిన పని మంది కాదు. విషయాన్ని గమనించండి. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనుష్య కుమారుడు విషయంలో ఒకవేళ దోషణ ఎవరైనా చేస్తే క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్ముడి విషయంలో దోషణ చేస్తే ఈ యుగంలోనైనా రాబో యుగంలోనైనా క్షమాపణ ఉండదు అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి. అందుకని త్వరపడి ఎవరిని విమర్శించవద్దని దయచేసి మనవి చేస్తా ఉన్నాను. ఓకే, కాబట్టి చాలా క్లియర్ గా ఆ భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితోనే మాట్లాడుతున్నాడు, అది మనుషులెవ్వరికి అర్థం కాదని దేవుడే క్లియర్ గా చెప్తే నాకు అర్థం కాలేదని అంటావు. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు మాట్లాడేది నీతో కాదు కదా అన్న విషయాన్ని గమనించాలి. ఇక మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
మరి మనుషుల భాషలు ఏవైతే ఉన్నాయో మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, విశేషం ఏంటో తెలుసా, కానీ వినేవారికి అందరికీ కాకపోయినా కొందరికి అర్థమవుతుంది. మీరు ఆలోచించినట్లయితే అక్కడున్న అపోస్తలులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న సుమారు 15 దేశాలకు సంబంధించిన వారందరికీ కూడా వారు మాట్లాడే భాష, వీళ్ళు మా భాషలో, వీళ్ళు మా భాషలో, మేము పుట్టి పెరిగిన ఈ దేశ భాషలో వీరు మాట్లాడుతున్నారని వారు ఒక్కొక్కరు ఆ లాంగ్వేజ్ వారు అర్థం చేసుకోగలిగారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే అందుకే అక్కడున్న ఆ మనుషులందరికీ కూడా మరి ఈ యొక్క అపోస్తలులందరూ కూడా వారు దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు స్వభాషలో వివరించారు అనే విషయాన్ని మనం చూస్తాం. కొందరికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాకపోవచ్చు. మనుషుల భాష కొందరికి అర్థమవుతుంది. చూడండి, ఇంగ్లీష్ అందరికీ వస్తుందా, హిందీ అందరికీ వస్తుందా? ఒకవేళ నేను ఇప్పుడు హిందీలో ఆకస్మికంగా మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి, మీలో ఎవరికి హిందీ వస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ రాదు కదా. ఒకవేళ నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి, మీలో ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అలాగున ఈ మనుషుల భాషలు కాబట్టి కొందరికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. కానీ దేవదూతల భాషలు మనుషులు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే వారు మాట్లాడే దేవునితోనే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారిని ఉంటున్నాం. అయితే ఈ దేవదూతల భాషలు అనేది ఏదైతే ఉందో ఇది కొనసాగుతుంది. ఇందా చెప్పాను కదా, ఆ సువార్త ప్రకటన అనేది పూర్తయిపోయిన తర్వాత అది ఆగిపోతుంది, అది కొనసాగదు. మళ్ళీ వీళ్ళు పార్థీల భాష మాట్లాడారా, ఎక్కడ కనపడదు. వీళ్ళు మెస్పతోమియల భాష మాట్లాడారా, ఎక్కడ కనపడదు. వీళ్ళు అలాగే ఇంకా మరి ఇతర ఏదైతే జనాంగం యొక్క భాష మాట్లాడారా, అదేది కనపడదు. వీళ్ళందరూ మళ్ళీ నార్మల్ గా ఆ గలిలయ యాసలో ఆ యొక్క యూదుల భాషే మాట్లాడతారు తప్ప మళ్ళీ ఇంకే భాష కూడా మీరు మాట్లాడరు. అంటే ఆ పర్టికులర్ సందర్భంలో దేవుడు ఏం చేశాడు అని అంటే కనుక వారికి తన ఆత్మ ద్వారా ఈ యొక్క భాషలు, మనుషుల భాషలు అనేవి ఇచ్చాడు. అందుకని ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేయడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే 2వ అధ్యాయంలో అర్థమైంది, మాకు అర్థం కాదు అని అంటున్నారు. అసలు వాస్తవానికి 2వ అధ్యాయంలో మాట్లాడేది మనుషుల భాష. ఇక్కడ ఏదైతే ప్రజెంట్ మనకు అర్థం కాకుండా కొంతమంది, అందరూ మాట్లాడేది కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి, కొంతమంది అనుకరించేవాళ్ళు తయారయ్యారు. ఎందుకు తయారయ్యారు అనుకరించేవాళ్ళు అని అంటే, తప్పకుండా భాషలు తప్పనిసరి అన్నారు. ఇప్పుడు ఒక సంఘంలోకి వెళ్తున్నారు, అందులో ఒక 40 మంది అందరూ భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి, మిగతా 10 మంది ఏం చేస్తారు, వాళ్ళకి ఎంతైనా భాషలు రావట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, వారిలో అందరు కాకపోయినా కొందరైనా ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కలిసి ఉండాలి అని అంటే తప్పదు, ఇక భాషలు మాట్లాడాలని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ పదాలు వీళ్ళు కూడా పలకడం అనుకరణ. గుర్తుపెట్టుకోండి, వరం అనేది మనం అనుకరిస్తే వరం ఎలా అవుతుంది చెప్పండి. అది నువ్వు సొంతగా నేర్చుకొని మాట్లాడితే అది వరం ఎలా అవుతుంది? అసలు వరం యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు సంపాదించుకోలేంది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చేది కదా వరం. నువ్వేదో కష్టపడి నేర్చుకొని, నేను కూడా 4 భాషలు 4 మాటలు నేర్చుకున్నానని చెప్పేసని నువ్వు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే, ఉపయోగిస్తూ ఉంటే అది వరం కాదు, అది అనుకరణ. అది నువ్వు నేర్చుకున్నది. దయచేసి ఎవరైనా అలా నేర్చుకొని అనుకరిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, అలా చేయకండి. అది అవసరం లేదు. భాషలు నెసెసరీ అయితే కాదు. దేవుడు నీకు ఏ వరాన్ని ఇచ్చాడో ఆ వరాన్ని ఉపయోగించు. ఒకవేళ ఇచ్చాడా దాన్ని వాడు, ఒకవేళ ఇవ్వలేదా దాని గురించి కంగారు పడొద్దు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. భాషలు వరం అనేటువంటిది ఏదైతే ఉందో వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు అంటే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏ వరం ఇచ్చినా సంఘ క్షేమం కోసం ఇస్తాడు కానీ వ్యక్తిగత క్షేమం కోసం ఎందుకు ఇస్తాడు అని కొంతమంది అడుగుతారు. మీకు ఇక్కడ విషయం చెప్పనా, వ్యక్తిగత క్షేమాభివృద్ధి లేనివాడు సంఘానికి ఎలా క్షేమాభివృద్ధి చేయడానికి పనికొస్తాడు? వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేనివాడు సంఘం కోసం ఎట్లా ప్రార్థన చేస్తాడు? వ్యక్తిగతంగా పరిశుద్ధత లేనివాడు సంఘములో ఒక మంచి ఆత్మీయుడిగా ఎలా జీవిస్తాడు? కాబట్టి వ్యక్తిగత క్షేమాభివృద్ధి అనేది పరోక్షంగా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడేదే. అందుకనే దయచేసి విషయాన్ని అపార్థం చేసుకోకూడదని మీకు చేస్తాను. ఓకే, కాబట్టి ఓపెన్ మైండ్ తో చాలా క్లియర్ గా ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలు మీరు సరిగా గ్రహించగలిగితే అప్పుడు మీకు క్లారిటీ అవుతుంది. ఎందుకని కొందరు ఇది తప్పనిసరి అని అంటున్నారంటే, ఇది ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదు.
ఎందుకని కొంతమంది మాట్లాడుతుంటే ఇది తప్పని అంటున్నారు అని అంటే, ఇదిగో అక్కడ అర్థమైంది, మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, కాబట్టి ఇదేం భాష అని అంటే గనక నీకు అసలు అర్థం కాదు. ఇవి వేరు వేరు రకాలని. అది సూచక్రియ అనేది. ఇది మాత్రం వరం అనేటువంటిది. వరం కాబట్టి అందరికి ఉండాల్సిన అవసరం లేదనేటువంటిది. అది దేవుడితోనే మాట్లాడుతున్నాడు, నీకు అర్థం కావాల్సిన పని కూడా లేదనేటువంటిది. కాబట్టి దయచేసి గమనించండి. అందుకే వాక్యాన్ని మనం సరిగా పరిశీలన చేస్తే గనక మనకు సరిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మీకు మనం చేస్తాం. ఓకే. 2 రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ మనం చూస్తాం. ఈ 2వ పార్ట్ లో మనుషుల భాషలు అనే దాన్ని ఏదైతే ఉందో ఇది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చాలా క్లియర్ కట్ గా మీకు కనిపిస్తది. అలాగే చరిత్రలో కూడా అక్కడక్కడ ఆయా దైవజనులు వ్యక్తుల జీవితాల్లో కనబడింది. అలాగే ఇప్పుడు గమనించినట్లయితే అది కొనసాగదు, ఆగిపోతుంది. అయితే దేవదూతల భాష పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆత్మ వరాలలో ఒక వరం. అది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసమే పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. నువ్వు నేర్చుకోవద్దు, నువ్వు అనుకరించవద్దు. ఒకవేళ ఎవరైనా తప్పనిసరి అన్నా కూడా నువ్వు దాన్ని ఖచ్చితంగా తప్పనిసరి అన్నారు కనుక నేను నేర్చుకొని మాట్లాడతానని దయచేసాను. నాకు కూడా ఒక ఆయన అలాగే చెప్పాడు. నువ్వు కూడా నేర్చుకో, చాలా ఈజీ. ఆ అందరూ ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించు, అలా నువ్వు కూడా మాట్లాడితే వచ్చేస్తది, అదేమీ పెద్ద కష్టమైంది కాదు అని చెప్పేసాను. జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి గమనించండి. నేను నేర్చుకుంటే అది వరం ఎలా అవుతుంది? అది వరం కాదు కదా. వరం అంటే నేను నేర్చుకునేదో కష్టపడి సంపాదించుకునేది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చేది, అది వరం. అందుకనే దయచేసి ఇది వరం వరం వరం, నువ్వు నేర్చుకునేది కాదని గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం. ఓకే. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక ఈ విధంగా ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే, భాషలు తప్పనిసరి అనేది సిద్ధాంతం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అందరికీ ఒకటే వరం తప్పనిసరి అని నువ్వు సిద్ధాంతం చేసిన వ్యక్తి అవుతావు. ఒక విధంగా చెప్పాలంటే శరీరం అంతా కూడా కన్నే ఉండాలని సిద్ధాంతం చేస్తున్నావు, లేదా ముక్కే ఉండాలని సిద్ధాంతం చేస్తున్నావు, లేదా చెవే ఉండాలని సిద్ధాంతం చేస్తున్నావు. అది తప్పు అనే విషయాన్ని అర్థం చేసుకో. ఎందుకంటే అంత కన్ను అయితే వాసన చూచుట ఎక్కడా అని వాక్యంలో దేవుడే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఓకే. భాషలు తప్పనిసరి అనే నియమం పెట్టకూడదు. రెండవదిగా కొంతమందికి ఒకవేళ నీకు ఆ వరం లేదా దాని గురించిన అవగాహన లేదా, నో ప్రాబ్లం. అలాగని చెప్పేసి అని ఉన్నవారిని చూసి హేళన చేయొద్దు, అపహాస్యం చేయొద్దు, ఇష్టం వచ్చినట్లుగా దూషణ మాటలు పలకొద్దు. దయచేసి గమనించాలి. ఇక మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటి అనంటే, మనుషులకు అర్థం కానిటువంటి భాష మనుషుల ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు గమనిస్తే కనుక నేను ఒక గొప్ప దైవజనుడి గురించి నేను చదివాను. ఆయన ఆర్ స్టాన్లీ అనేటువంటి దైవజనుడు. మీరు ఎక్కడైనా కూడా ఆయన యొక్క వర్తమానాలు మీరు వింటే ఆయనవి ఇంగ్లీష్ లో ఉంటాయి, అలాగే అక్కడక్కడ తెలుగులో కూడా ట్రాన్స్లేటర్ ఉన్నప్పుడు మాట్లాడతారు. అయితే ఆయన మాట్లాడినటువంటి వర్తమానాలు మీరు వినుంటే ఆయన ఎంత చక్కగా మాట్లాడతాడు. ఎక్కడ కూడా మరి ఎక్కువగా హల్లెలూయాలు చెప్పడం కానీ, ఎక్కువగా స్తోత్రాలు చెప్పడం కానీ ఇవేది ఉండవు. చాలా డీసెంట్ గా మాట్లాడు. కానీ ఆయన వరాల గురించి ఒక సందర్భంలో భాషల వరం గురించి ఆయన రాసినప్పుడు ఆయన ప్రశ్నలకు జవాబులు చెప్తూ 2 పుస్తకాలు రాశాడు. అందులో ఒక పుస్తకంలో ఆయన ఆన్సర్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, నేను కూడా దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత నేను కూడా భాషలు అనే వరాన్ని కలిగి ఉన్నాను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వ్యక్తిగత ఏకాంత ప్రార్థనలో దానిని నేను ఉపయోగించుకుంటున్నాను చెప్పారు. నిజంగా ఎంత గొప్ప మాదిరి కదా. కాబట్టి దయచేసి గమనించండి. ఈరోజు చాలా మంది చేసేటువంటి ఒక తప్పుడు పని ఏంటో తెలుసా? దయచేసి గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎవరైతే భాషలను విమర్శిస్తారో, వ్యతిరేకిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భాషలు మాట్లాడతారు. నువ్వు అలా మాట్లాడొద్దు. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు, విమర్శించినప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దయచేసి గమనించండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి గనక మనుషులు ఎవ్వరికి అర్థం కాదు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే గనక సంఘములో కాకుండా ఎక్కువగా నీ వ్యక్తిగత ఏకాంత ప్రార్థనలో దాన్ని వాడుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కువ సమయం ప్రార్థిస్తావు, నువ్వు ఎక్కువగా క్షేమాభివృద్ధి పొంది సంఘ క్షేమాభివృద్ధికి పరోక్షంగా ఉపయోగపడతావు. ఈ విషయాన్ని గమనించండి. అలాగే విమర్శించే వారికి అవకాశం ఇవ్వకుండా ఉన్న వ్యక్తి అవుతావు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి.
అలాగే ఒకవేళ ఈ వరం కలిగినటువంటి వారు ఒకవేళ కొన్ని పెంతెకోస్తు చర్చెస్ లో మీరు భాషల్లో మీరు ప్రభువుని ఆరాధించండి, దేవుడు మీకు ఆ వరం ఇస్తే మీరు వాడండి ఈ సమయంలో అని ఆరాధన సమయంలో ఒకవేళ సేవకులు మీకు పర్మిషన్ ఇస్తే అటువంటి అనుమతి కలిగిన స్థలంలో మీరు వంతులు చెప్తా మీరు దాన్ని ఉపయోగించండి. రాజేశ్వరి ఏమైనా చెప్తున్నావా అమ్మా? ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా లేకపోతే మీరేదో మాట్లాడుతున్నారు? వాయిస్ బ్రేక్ అయిపోతుంది, క్లారిటీ లేదు. అది మీకొక్కరికేనా అందరికీనా? బాగుందండి. అమ్మ నీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అయ్యిండొచ్చు. రైట్, ఓకే. కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అనుమతి కలిగిన స్థలాలలో అయితే మీరు భాషల వరాన్ని వాడొచ్చు. ఒకవేళ అనుమతి లేనటువంటి సంఘాలలోనికి ఆరాధనలోనికి మీరు ఏదైనా మీటింగ్ పర్పస్ లో పాలు పొందినప్పుడు అక్కడ అనుమతి లేని దగ్గర మీరు వాడొద్దు. అలా వాడి వారందరూ కూడా దూషించడానికి లేదా హేళన చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించేవారుగా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే వరం కలిగి ఉన్నారో వాళ్ళకి నేను ఎక్స్ప్రెస్ గా చెప్పేటువంటి విషయం. కాబట్టి అనుమతి కలిగిన సంఘంలో దాన్ని వాడండి, ప్రభువుని ఆరాధించి మహిమపరచండి. ఒకవేళ అనుమతి లేదా మీరు వాడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత ఏకాంత ప్రార్థనలో ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీరు చక్కగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపగలిగిన వారు. ఇది బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే గనక భాషల వరాన్ని కూర్చున్నటువంటి ఆ పెద్ద కన్ఫ్యూజన్ కి సరైనటువంటి సమాధానం. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి. అసలు ఉన్నారా మీరు లేరా ఎవరు? అర్థమైందని అదే ఏదో ఒక మాట చెప్పాలి, అవుననో కాదనో ఏదో ఒకటి చెప్తే నేను ఎటు పోవాలో నాకు అర్థమవుతుంది. గమనిక, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుటకు భాషలు మాట్లాడుట ఎటువంటి సంబంధం కూడా లేదు రెండింటికి కూడా. ఒక వ్యక్తి రక్షణ పొంది పరిశుద్ధాత్మను వరం పొందడానికి భాషలు మాట్లాడడానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్ముడు ఇచ్చే అనేక వరాలలో ఒక వరం. ఇది గుర్తుపెట్టు. పరిశుద్ధాత్ముడు ఇచ్చే అనేక వరాలలో భాషలు కేవలం ఒక వరం, అంతేగాని భాషలు అందరికీ ఉండాల్సిన వరం అని నియమం చేయడానికి వీలు లేదు. అందరికీ ఒకటే వరం ఉండాలని నియమం చేయకూడదు. ఇందాక నేను ఆల్రెడీ చదివాను, అదే వచనాన్ని ఇక్కడ రిఫరెన్స్ మీకు కోట్ చేశాను. 1 కొరింథీ పత్రిక 12:17 మరోసారి చదివేయండి ఆ మాట. 1 కొరింథీ 12:17. శరీరం అంతా కన్నే అయితే వినుట ఎక్కడ, అంతా వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. కాబట్టి శరీరం అంతా ఒక కన్నే ఉండాలి అని చెప్పడం ఎంత తప్పు, శరీరం అంతా ఒక ముఖ్య ఉండాలని చెప్పడం ఎంత తప్పు, అందరికీ ఒకటే వరం అదే భాషల వరం ఉండాలని చెప్పడం కూడా అంతే తప్పు. ఇది మనం అర్థం చేసుకో. మరి అటువంటి నియమం ఉండడం వల్ల చాలా మంది ఈరోజు అనుకరించేవారు తయారయ్యారు. అంటే వరం వాళ్ళకి లేదు, కాకపోతే వాళ్ళు ఏం చేశారు, ఎవరినో చూసి నేర్చుకున్నారు. ఎవరినో చూసి ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించి ఆ పదాలు జాగ్రత్తగా గుర్తుపట్టి వాటిని వల్లించడం మొదలుపెట్టారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయనంటే ఇటువంటి నియమాలు చేయటం వలన అనే విషయాన్ని గమనించండి. భాషల వరం దాన్ని ఉపయోగించే క్రమం వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థనలో దీన్ని ఉపయోగించాలి. 1 కొరింథీ పత్రిక 14:2. ఎందుకంటే వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడింది. అందుకే 28 కూడా మీరు చూస్తే కనుక 14:28 ఇలా చెప్పబడుతుంది, అర్థము చెప్పిన వాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడు. కాబట్టి తను దేవుడితో మాట్లాడుకోవాలి, అంతేగాని మరి అందరికీ వినబడేటట్లుగా మాట్లాడాల్సిన అవసరము లేదు అనే విషయం చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అనంటే మరి
అర్థం చెప్పేవారు లేనప్పుడు. ఓకే. అనుమతి కలిగిన సంఘాల్లో ముగ్గురు వంతులు చొప్పున ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. అంటే ఇద్దరు ముగ్గురికి మించి మాట్లాడకూడదు. లేకపోతే ఇంకేమవుతుంది అనంటే సంఘంలో ఉన్నోళ్ళందరికీ భాషల వరం ఒకవేళ ఉంది అనుకోండి. ఆళ్ళు నేర్చుకున్నారో లేదా పొందుకున్నారో తెలియదు. ఉందనుకోండి. ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు భాషలు మాట్లాడుతామంటే గనక ఇక ఏమవుద్ది అంటే ఆ రోజు ఆ ఆదివారం ఆరాధన ఏమి ఉండదిక. వాక్యం ఏమి ఉండదిక. ఈళ్ళు భాషలు మాట్లాడేసరికి సమయం అంతా అయిపోతుంది. అందుకని వంతులు చొప్పున ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురుకు మించకుండా మాట్లాడాలి. 14 వచ్చే 17 వచనంలో ఆ క్రమం మనం చూస్తాము. ఓకే. నీవైతే బాగానే స్తుతులు చెల్లించినావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సారీ 17 వచనం కాదు 27 వచనం చూడండి. బాస్‌తో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను. 14 అధ్యాయం 27 వచనం 17 వచనం కాదు. కొంచెం రిఫరెన్స్ సరి చేసుకోండి. ఓకే. అర్థం తప్పనిసరిగా చెప్పాలి. లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి. అంటే భాషలతో ఒకవేళ మనం మాట్లాడాల్సొస్తే లేదా ప్రభువును స్తుతించినా లేదా నీవు ప్రార్థనలో ఉపయోగించినా దాని అర్థం తప్పనిసరిగా చెప్పాలి. లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలని చాలా క్లియర్‌గా చెప్పబడతాం. మరి 14, 13లో ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పుకునే శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసినట్లు నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు బలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను అనేటువంటి విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 28వ వచనంలో కూడా అర్థం చెప్పిన వాడు లేని యెడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోను దేవునితోనూ మాట్లాడుకోవచ్చుననే విషయం మనం చూస్తాం. అందుకనే అర్థం తప్పనిసరిగా చెప్పాలి భాషలో మాట్లాడడంలో. ఒకవేళ అలా లేకపోతే గనక మౌనంగా ఉండాలి అనేటువంటిది చాలా క్లియర్‌గా మేము కనపడతాం. ఓకే. భాషల వరంలో ఉండేటువంటి వ్యత్యాసాలేంటో చూసాం. మనుషుల భాషలు, దేవదూతల భాషలు. అలాగే నియమాలు చేయొచ్చా? చేయకూడదా? అంటే అది లేదు అనే విమర్శ గాని, లేదంటే ఖచ్చితంగా అందరూ భాషల వరం కలిగి ఉండాలనే నియమం గాని చేయకూడదు అనే విషయాలు చూసాం. మరి సరే ఒకవేళ ఆ వరం ఉందంటే దాన్ని ఎలా ఉపయోగించాలి? దాని క్రమం ఏంటి? అనేటువంటిది కూడా చూసాం. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థనలో దాన్ని ఉపయోగించాలని అనుమతి కలిగిన సంఘాల్లో ముగ్గురుకు మించకుండా వంతులు చొప్పున ఒకరికొకరు మాట్లాడాలని, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని అర్థం తప్పనిసరిగా చెప్పాలి. లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలని ఈ యొక్క క్రమాన్ని మనం సరిగా గమనించవలసిన వారమే ఉంటూ. ఓకే. అనుమతి కలిగిన సంఘాల్లో మనం దాన్ని వాడుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టు. ఓకే. ఇంతవరకు మాట్లాడుకున్నది భాషల వరం గురించి మీకు అర్థమైంది కదా? ఎన్ని రకాల భాషలున్నాయి? 2 రకాలు. 2 రకాలు. ఏంటవి? దేవతల భాషలు, మనుషుల భాషలు. దేవదూతల భాషలు, మనుషుల భాషలు. రైట్. కాబట్టి భాషలు అనేది వరమా? లేకపోతే మనం నేర్చుకోవాల్సిందా? వరం. మనం నేర్చుకున్నాం అనంటే గనక అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇది చాలా క్లియర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే చాలా రకాలైనటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో అటువంటి విమర్శల్లోనికి మనం వెళ్ళకుండా ఉంటాం. రెండవదిగా తప్పుడు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం పెట్టుకుంటాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఓకే. ఒకసారి మళ్ళీ ఆ నోట్స్‌ను మీరు రాసుకొని ఉంటే జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే వచ్చే వారం మాట్లాడదాం. నేడు మనం కూడా కనిపెట్టాలా అన్నది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. ఏంటి దేని కొరకు కనిపెట్టడం అనంటే ఆత్మ బాప్తిస్మం కొరకు నేడు మనం కూడా కనిపెట్టాలా అనే విషయాన్ని గమనించాలి. కనిపెట్టాల్సిన అవసరం ఉందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు ఆత్మ బాప్తిసం ప్రతి ఒక్కరికి అవసరం. దాని కొరకు మనం కనిపెట్టాలా? అసలు ఇంతకీ ఆత్మ బాప్తిసం అంటే ఏంటి?
ఒకే సంఘంలో ఒక శరీరంలో అనేక శరీరాలుగా ఉంటారు కదా. అవయవం ఒకటే కానీ శరీరం ఒకటే కానీ అవయవాలు అనేక. క్రీస్తు శరీరమైన సంఘంలో కొత్తగా జన్మించిన విశ్వాసులను శాశ్వతంగా ఒక అవయవంగా చేసే ప్రక్రియను ఆత్మ బాప్తిస్మం. వెరీ గుడ్. ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటి అని అంటే, మనమందరము కూడా రక్షించబడుతున్నటువంటి దినమున పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక అవయవముగా జాయింట్ చేయడాన్ని ఆత్మ బాప్తిస్మం అంటారు. అంటే నువ్వు రక్షించబడినప్పుడు ఇది జరిగిపోతుంది. అలాంటప్పుడు దీనికోసం మళ్ళీ నువ్వు కనిపెట్టాల్సిన అవసరం ఎట్లా వస్తుంది? ఆ రోజు వారు కనిపెట్టారు కదా అని అంటే, ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీద లేడు కాబట్టి. ఆయన పెందుకొస్తున్న పండుగ దినమున ఆయన దిగి వచ్చాడు కాబట్టి, అందుకే ఆయన వెళ్లే ముందు, ప్రభు వెళ్లే ముందు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మొట్టమొదటిగా మరి వీరందరినీ క్రీస్తు శరీరం అని ఆ యొక్క సంఘములో సభ్యులుగా ఉండడం కోసం ఆయన మరందరికీ కూడా ఆత్మలో బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అందుకే మీరు మరొకసారి క్లారిటీగా ఆ వచనం చూసుకోండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనం కనుగొంటాం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందిన మనందరము ఒక్క ఆత్మను పానము చేసి తిని అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక్క శరీరములోనికి అనే మాట మీద నెంబర్ 1 ఉంటది. కింద పుట్టినట్లు అర్థం చూడండి. ఒక్క శరీరముగా ఉండుటకు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆత్మలో బాప్తిసం పొందడం అంటే అర్థం ఏంటంటే, మనమందరం ఒక్క శరీరముగా ఉండడానికి మనము క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా జాయింట్ చేయబడ్డాం, చేర్చబడ్డాం. దీన్ని ఏమంటారంటే ఆత్మ బాప్తిస్మం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆత్మ బాప్తిస్మం కొరకు వాళ్ళు కనిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు కనుక, ఆ ప్రక్రియ జరగలేదు కనుక. కానీ ఈ రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు. సువార్త చెప్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒప్పించబడుతున్నాడు, అంగీకరిస్తున్నాడు అని అంటే అది ఎలా జరుగుతుంది? మీరు ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఆ మాట ప్రభువే చెప్పాడు, మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే, ఆయన వచ్చి గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన ఒప్పింపజేస్తాడు. అట్లా ఒక మనిషి నిజంగా పశ్చాత్తాపడుతూ ఉండగానే ఆ వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాడు. ఆ తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తున్నప్పుడే ఆ వ్యక్తి ఏమవుతున్నాడు అని అంటే కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినవాడుగా ఆయన క్రీస్తు సంఘంలో ఒక సభ్యుడుగా ఆయన చేయబడుతున్నాడు. క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా చేయబడుతున్నాడు అనేది గమనించాడు. బాప్తిస్మం ద్వారా స్థానిక సంఘంలో ఒక మెంబర్ అయితే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా క్రీస్తు సార్వత్రిక సంఘములో ఆయన శరీరంలో ఒక శాశ్వత సభ్యుడిగా నమోదు చేయబడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ రెండింటికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బాప్తిస్మం ద్వారా స్థానిక సంఘంలో మెంబర్ అవుతాం, కానీ రక్షించబడినప్పుడు ఆత్మ బాప్తిస్మం ద్వారా మనమేమో సార్వత్రిక సంఘములో అనగా క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో ఒక అవయవంగా జాయింట్ చేయబడతాం. కాబట్టి అది రక్షించబడిన సమయంలోనే, ఆ గడియలోనే జరిగేటువంటి, ఆ క్షణంలోనే జరిగే ప్రక్రియ ఆత్మ బాప్తిస్మం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి నేడు ఆత్మ బాప్తిస్మం కొరకు మనం కనిపెట్టాలని అంటే మనం కనిపెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. సంఘమును తన ఆత్మతో నింపుటకు పెంతెకోస్తు పండుగలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటి వరకు భూమి మీద ఉన్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని తన ఆత్మలో బాప్తిస్మం ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేస్తున్నాడు. ఆత్మ బాప్తిస్మం కొరకు కనిపెట్టవలసిన అవసరము లేదు. కాకపోతే ప్రతిదినము ఆయన ఆత్మతో నింపబడి ఆయన కొరకు సాక్షిగా జీవించటకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయొచ్చు.
ప్రతిదినము ఆయన ఆత్మతో నింపబడి ఆయన కొరకు సాక్షిగా జీవించేటకు సహాయం చేయమని మనము ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆత్మ బాప్తిస్మం అనేది ఒక్కసారి జరుగుతుందా, రోజు జరుగుతుందా? ఆత్మ బాప్తిస్మం అనేది ఒక్కసారి జరుగుతుందా, రోజు జరుగుతుందా? ఒక్కసారి జరుగుతుంది. ఒక్కసారి మనం రక్షించబడినటువంటి ఆ దినమునే ఒకే ఒక్కసారి జరుగుతుంది. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మ నింపుదల అనేది జరుగుతుంది. అది ప్రతిసారి జరగాల్సినటువంటి ప్రక్రియ, రోజు రోజు జరగాల్సినటువంటి ప్రక్రియ. మీరు అపోస్తలుల కార్యములో మీరు చూడగలిగితే గనక దేవుని వాక్యంలో మనం ఇలా చూస్తాం. అపోస్తలుల కార్యములో మనం చూసినప్పుడు 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అనే మాట మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరూ ఏం చేశారట? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, నిండిన వారయ్యారు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిండిన వారే అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నారా? నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా రాజేశ్వరి? రైట్. మీరు జాగ్రత్త గమనిస్తే గనక ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మనం రిపీటెడ్ గా ఈ నింపబడుట అనే అనుభవం అనేటువంటిది అది ప్రతిరోజు జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇంతకీ ఆత్మ బాప్తిస్మానికి ఆత్మతో నింపబడడానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? తేడాలు ఉన్నాయండి. అది ఏంటి తేడా? ఆత్మ బాప్తిస్మం ఒకసారి జరుగుతుంది, నింపబడేది ప్రతిరోజు జరుగుతుంది. అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది కాదు. ఏంటి వ్యత్యాసం? సరే, ఇప్పుడు ఆత్మ బాప్తిజం అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఆత్మతో నింపబడ్డం అంటే చెప్పండి. ఆత్మతో నింపబడము మన ప్రార్థనలో. అదే ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటండి? పరిశుద్ధత కలిగి జీవించడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం కాదు. ఇంకా విశ్వాసంలో ముందుకు సాగు, అది కూడా కాదు. ఇంకా సభ్యులమైన మనము ప్రతిదినము దేవుని సహాయం కోరుతూ ముందుకు సాగడం అని, అది కూడా కాదు. నింపబడడం అంటే ఏంటి? నింపబడడం అంటే ఏంటి? నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆయనలో ఉంటాడు. పరిపూర్ణమైన విశ్వాసం, ఆయన స్వభావంలోకి రావడం. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మనము మద్యంతో మత్తులై ఉండుకుడి
దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై అది ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఇప్పుడు చెప్పండి. మద్యం తాగిన వాళ్ళు అంటే మత్తుతో ఏ విధంగా ఉంటారో, దేవునిలో ఉన్న మనం, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన మనం ఆయన స్వరూపం ధరించుకొని ఉండొచ్చు, ఆయన లాగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఇంకా మద్యంతో నింపబడిన వారు మత్తుగా ఉంటారు కాబట్టి అలా ఉండకూడదు. దేవుని ఆత్మపూర్ణై ఉండాలి. మరి ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? మత్తు లేకుండా ఉంటారా? ఇప్పుడు అన్న ప్రార్థన చేసింది కదా, తన మనసుతో ఆత్మతో చేస్తున్నప్పుడు ఇక్కడ ఒకరోజు నేను ఒక షాప్ వెళ్ళాను. ఆ షాప్ దగ్గర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. చాలా పెద్దవాళ్ళు, వయసులో చాలా పెద్దవాళ్ళు. ఇద్దరు బావా బావా అని పిలుచుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, ఒక ఆయనతో మరొక ఆయన అంటున్నాడు, బావా నిన్న నువ్వేం చేసావో తెలుసా? నన్ను చెప్పుతో కొట్టావు. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వేం చేసావో తెలుసా అని అంటూ ఏమన్నాడో తెలుసా మళ్ళీ తర్వాత, అయినా అది నువ్వు కాదులే, చేసింది నువ్వు కాదులే, నీతో ఆ పని చేయించింది ఇంకోడు ఉన్నాడు, నీ లోపల ఇంకోడు ఉన్నాడు కదా, ఆడు చేసాడు ఆ పని అని అంటాం. నాకంతా ప్రారంభంలో ఏం అర్థం కాలేదు. ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు. చివరికి అర్థమైన విషయం ఏంటంటే, ఆ ముందు రోజు ఈ చెప్పుతో కొట్టిన ఆయన మామూలుగా ఉంటే చాలా మంచోడు, చాలా ప్రేమగా ఇద్దరు కలిసి స్నేహంగా ఉంటారు. అయితే ముందు రోజు ఏమైందంటే ఫుల్ తాగేశాడు, మద్యం మత్తులో ఉన్నాడు, మద్యం కంట్రోల్లో ఉన్నాడు. కాబట్టి మద్యం తనను కంట్రోల్ చేస్తుంది కనుక ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు తెలియట్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయన చేయటం లేదు, మద్యం కంట్రోల్లో ఆయన ఉన్నాడు కనుక మద్యం ఆయన చేత అవన్నీ చేయిస్తాం. అది అక్కడ రెండో వ్యక్తి చెప్తున్నటువంటి విషయం. నేను నువ్వు ఇలా చేసావు, కాకపోతే నీవు నీలాగా ఉంటే గనక చేసేవాడు కాదు, అప్పుడు నీలో మరొకడు ఉన్నాడు, నువ్వు ఆడు కంట్రోల్లో ఉన్నావు గనక అది చేసావు అని చెప్తూ వచ్చాడు. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, మనము మద్యంతో మత్తులై ఉండకండి, కాకపోతే ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పాడు. ఎందుకని ఆ పోలిక చెప్పాడు అని అంటే, ఒక వ్యక్తి మద్యం చేత నింపబడితే ఎలా మద్యం కంట్రోల్లోకి వెళ్ళిపోతాడో, అలాగే ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి ఆత్మ కంట్రోల్లో ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఆత్మ చేత నింపబడ్డాను అని అనడానికి అర్థం ఏంటంటే, నేను ఆత్మ చేత నియంత్రించబడతాను, నేను ఆత్మ చేత కంట్రోల్ చేయబడతాను, నేను ఆత్మ చేత నడిపించబడతాను, నేను ఆత్మ చేత కంట్రోల్ చేయబడుతూ నేను నా జీవితంలో నేను ముందుకు వెళ్తాను. నేను నా అంతలా నేను ఏమి చేయను, నేను ఆత్మ ద్వారా కంట్రోల్ చేయబడతాను. ఇది ఆత్మతో నింపబడ్డం అంటే అర్థం. ఆత్మతో నింపబడ్డం అంటే అర్థం అంటే భయభక్తులు కలిగి ఉండడం అని, ఆత్మ కంట్రోల్లో ఉండడం, ఆత్మ చేత నడిపించబడడం, ఆత్మ చేత నియంత్రించబడడం, ఏది మానాలో మానడం, ఏది చెయ్యాలో చేయడం, ఎక్కడికి వెళ్ళాలో అలా నడిపించబడడం, ప్రేరేపించబడడం. అంటే మద్యం తాగిన వాడు మద్యం కంట్రోల్లో ఎలా ఉంటాడు, ఆ సమయంలో వాడు చేసేదంతా మరి మద్యం కంట్రోల్లో ఉండి ఎట్లా చేస్తాడు. అయితే ఒక్క వేరియేషన్ ఏంటి అని అంటే, వాడు మత్తులో ఉండి చేస్తాడు, అంటే అన్కాన్షియస్ లో ఉండి చేస్తాడు. అయితే మనం కాన్షియస్ లోనే ఉంటాము, కాకపోతే ఆత్మ మనల్ని నియంత్రిస్తాడు. మనం స్వచ్ఛందంగా ఆత్మకు సరెండర్ అవుతాం. అది ఆత్మ నింపుదల అంటే. అంటే మనమేదో ఒక మత్తులోకి వెళ్ళిపోతాం, మనమేదో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం అనేది కాదు. మళ్ళీ అలా అర్థం చేసుకోవాలి. నీకు నువ్వుగా దేవుని ఆత్మకు సరెండర్ అయిపోతావు, ఆయనకి అప్పగించుకుంటాం, ఆయన చేత నియంత్రించబడ్డానికి ఇష్టపడతాం, ఆయన చేత కంట్రోల్ చేయబడ్డానికి ఇష్టపడతాం. ఆయన నీవు కంట్రోల్ చేయ. చాలా మంది దేవుని ఆత్మను కంట్రోల్ చేస్తూ ఉంటారు, దేవుణ్ణి కంట్రోల్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు.
దేవుని ఆత్మ చేత నింపబడేవాడు దేవుని చేత కంట్రోల్ చేయబడతాడు. మాట్లాడవలసిన సందర్భాలలో కొన్నిసార్లు అంటే ఏదో అవతల వ్యక్తి ఏదో అన్నాడు, తిరిగి అనాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని ఈ సమయంలో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే వెంటనే దేవుని ఆత్మ చేత కంట్రోల్ చేయబడి సరే ప్రభా చెప్పినట్లే చేస్తాడు. అంటే తన స్వీయం ఉంది, తన ఇష్టం ఉంది, తను మాట్లాడగలడు. అయినప్పటికీ కూడా ఏం చేస్తాడు అని అంటే తను తాను దేవుని ఆత్మకు లోబరుచుకుంటాడు, అప్పగించుకుంటాడు. అది ఆత్మచేతనం. అంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మకు అప్పగించుకోవాలి. ఆయన కంట్రోల్ కింద ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయన చేతికి మళ్ళీ మనం అప్పగించుకోవాలి. ఇది ఆత్మ నింపుదల అంటే. ఆత్మ నింపుదల అంటే ఏదో అని ఆలోచించకండి. ఏదో పైనుంచి ఏదో రావాలి, పైనుంచి ఏదో మళ్ళీ పోయాలి అని కాదు. నీకు నీవుగా దేవుని ఆత్మకు అప్పగించుకోవడం, లోబడడం, ఆయన చేత నియంత్రించబడడం, ఆయన చేత నడిపించబడడం, దీన్ని ఆత్మ నింపుదల అన్నాడు. మద్యంతో నిండిన వాడు మద్యం కంట్రోల్ ఎట్లా ఉంటాడో, ఆత్మతో నిండిన వాడు ఆత్మ కంట్రోల్లో ఉంటాడు. వాడు అన్కాన్షియస్ లో ఉండి అలా ఉంటాడు. మనం కాన్షియస్ లో ఉండే మనకు అన్నీ తెలుస్తాయి. అయినప్పటికీ కూడా మనం మన స్వయ చిత్తాన్ని చేయకుండా మనం ఏం చెప్తామంటే దేవుని వైపు తిరిగాయా నీ చిత్తం దిగో నాకు నేను నీకు అప్పగించుకుంటున్నాను. చూసారా? మన ఆలోచన వేరే, దేవుని ఆత్మ ఆలోచన వేరే. దేవుడు ఆత్మ మాట్లాడుతుంటే మన ఆలోచన వేరేగా ఉంటుంది అదనమాట. దేవుని ఆత్మ మాట్లాడుతుంటే మన ఆలోచన వేరేగా ఉంటే మనం ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళం కాదు. మనం మన ఆలోచన ప్రకారంగా నడిస్తే కనుక మన ఆలోచనలు వేరుగా ఉన్నా కూడా అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, అయ్యా నేను ఇలా అనుకున్నాను, అయినా కూడా నువ్వు అది కాదు అని చెప్పావు కనుక సరే నేను దాన్ని విడిచిపెడుతున్నాను, నీకు నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తమే సిద్ధించిన గాక అది చెప్పడం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఇలా చెప్తాను, జాగ్రత్త చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనవలే శరీరంతో ఉన్నాడు కనుక ఆయన ఏమన్నాడు అని అంటే, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసేయండి, తొలగించేయండి అని అన్నాడు. అంటే తనకు వచ్చిన ఆలోచన ఏంటి? ఈ సిలువ లేకపోతే బాగుంటుంది, ఈ శ్రమ లేకపోతే బాగుంటుంది, ఇది నీ చిత్తం అయితే తప్పించవు అని అన్నాడు. మళ్ళీ వెంటనే తను తాను మళ్ళీ దేవునికి సరెండర్ చేసుకున్నటువంటి ఆ విషయం కనిపిస్తుంది. అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించు. కాబట్టి మనం గమనిస్తే మన శరీరం ఇంకోటి కోరుకోవచ్చు, మన ఆలోచన ఇంకోటి చెప్పొచ్చు, మన శరీరం మరొక ఆలోచన మనకి ఇవ్వచ్చు. కానీ మనం ఏం చేస్తామనంటే ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం మన శరీరానికి, శరీర ఆలోచనకి, శరీర నడిపింపుకి కాకుండా ఎవరికి మనల్ని మనం అప్పగించుకుంటామంటే దేవుడికి అప్పగించుకుంటాం. ఇది చాలా లోతైన అనుభవం, అదంత ఈజీ థింగ్ కాదు. దయచేసి గమనించండి. మనం ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎదుగుతూ తప్ప ఒకేసారి కంప్లీట్ గా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు హోల్డ్ చేసి కంట్రోల్ చేసేటట్లుగా మళ్ళీ మనం ఆయనకు అప్పగించుకోవడం అనేది జరిగేది కాదు, ఇంపాసిబుల్ అన్నమాట. ఇది ప్రతిరోజు కొంచెం నువ్వు దేవునికి దగ్గరైతూ దేవునికి నువ్వు సరెండర్ చేసుకోవాల్సినటువంటి విషయం. నీ ఆలోచన, నీ చిత్తము, నీ మనస్సు సమస్తము కూడా దేవునికి లోబరిచి దేవుని చేత నువ్వు కంట్రోల్ చేయబడుతూ ముందుకెళ్ళేటువంటి ఆ స్థితి, అది ఆత్మ నింపుదల అంటే దాని అర్థం అది. అందుకే ఇది ఒక్కరోజు చేసి ముగించేది కాదు. ఇప్పుడు ఈ రోజంతా నాకు బాగా దేవుని సందులో గడిపాను, నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించని ఒక్కరోజు బలంగా మరి ప్రార్థన చేసేసి దేవునికి అప్పగించుకొని ఇదిగో ఇది నీకు ఇష్టం లేదు మానేస్తాను, ఇది నువ్వు చేయమంటున్నావు చేస్తానని ఒక్కరోజు మాత్రమే ఉండి చేసి తర్వాత ముగించేది కాదు. అందుకనే ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ ఆత్మతో నింపబడుట అని. ఓకేనా? కాబట్టి దీని విషయంలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అపోస్తులు అందరూ ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. అబ్బా మేమందరం కూడా ఇదిగో మా శరీరాలకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. మరి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు, కొడతా ఉంటున్నారు, హింసిస్తా ఉంటున్నారు, జైల్లో పెడతా ఉంటున్నారు, మాకు చాలా భయం కలుగుతుంది. ధైర్యంతో నీ వాక్యాన్ని బోధించాలి. మరి నీ చిత్తము నీవు ఎందుకొరకైతే మమ్మల్ని ఇక్కడ ఉంచావో అది కంప్లీట్ గా మేము చేయగలగాలి అంటే మాకు నీ సహాయం కావాలని వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో అప్పుడు వారు కూర్చున్న స్థలం కనిపించింది. వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అంటే ఆత్మ కంట్రోల్లోనికి మళ్ళీ వాళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు ప్రార్థనలో దేవునికి అప్పగించుకున్నారు కనుక దేవుని ఆత్మ కంట్రోల్లోనికి వారు వెళ్ళారు. అనగా వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు అని మనం అందుకనే ఆ వచనంలో చదువు.
ఓకే, చాలా విస్తృతంగా మాట్లాడాము. మరి ఏమైనా అర్థమైందో లేదో నాకు తెలియదు, మరి చెప్పండి. అర్థమైందండి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎపిఎస్సి పత్రికలో ఆ వచనం మీకు చూపించాను. ఆత్మ చేత నింపబడిన వాడు ఆత్మ కంట్రోల్లో ఉంటాడు, ఆత్మ చేత నియంత్రించబడతాడు, ఆత్మ చేత నడిపించబడతాడు. మద్యంతో నిండిన వాడు మద్యం కంట్రోల్లో ఉన్నట్లుగా, మద్యం చేత నడిపించబడినట్లుగా, మద్యం చేత ప్రతి పని చేయించబడుతున్నట్లుగా. అందుకే చాలా సార్లు మన వాళ్ళు ఏమంటారు, అరే ఆడు తాగిస్తున్నాడు రా, ఆడు తాగకపోతే చాలా మంచోడు రా, ఆడు తాగేస్తున్నాడు, తాగేసి ఆ మద్యం మత్తులో ఆడు అలా చేస్తున్నాడు కానీ లేకపోతే అట్లా చేయడరా అని అంటుంటారు, చూసారా? అలా అంటే వాడు కంప్లీట్ గా ఆ మద్యం అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు మనం కంప్లీట్ గా ప్రతిదినము దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళాలి. అది మనం గుర్తించాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం. అయితే వాడు అన్కాన్షియస్ లో ఉంటాడు, మనం కాన్షియస్ లో ఉంటాం. నీకు నీవుగానే సరెండర్ అవుతావు, నీకు నీవుగానే అప్పగించుకుంటాం. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు? అదే కొన్నిసార్లు అండి మనం పడుకొని ఉంటాము, కొన్ని భాషలతో కొన్ని ప్రార్థనలు మనము పడుకొని ఉంటాము, అలాగ వస్తుంటది. ఎందుకు వస్తుంటదండి? ఏటొస్తుంది? నిద్రలోన ఏటొస్తుంది? అంటే ప్రార్థన చేస్తుంటాం, అదే నిద్రలోనో ప్రార్థన చేస్తుంటామటండి, భాషల్లోన రకరకాల మాట్లాడుతుంటామట. అవి మీకు మా వచ్చిన వాళ్ళు అంటారు, మరి కొన్నిసార్లు నాకే గుర్తొస్తుంటది. అవి మీకు వచ్చిన కళలు కావాలా? కళ్ళ కదా అంటే నా మాటలు నాకు వినిపిస్తాయి కొన్నిసార్లు పడుకునే ఆ నిద్రలోటే ఈలోగా మా మైండ్ లోటే నేర్చుకుని ఏటి అలా మాట్లాడుతున్నావు, అలాగా ప్రార్థన చేస్తున్నావు అని అంటారు. అది కొన్ని సమయంలో అలాగ అవుతుంటదండి. ప్రార్థనే చేస్తుంటానట మా అమ్మ వాళ్ళు అంటారు. అలాగే ఎందుకు వస్తుంది అంటున్నాను. మనం ఏ ధ్యాసలో ఉంటామో మనం రాత్రి నిద్రపోయినప్పుడు కూడా అదే చేస్తూ ఉంటాం. ప్రార్థనలో అదే ప్రార్థన చేస్తుంటానట. అదే ప్రార్థన చేసి చేసి పడుకుంటావు కనుక మళ్ళీ అప్పుడు మధ్యలో ప్రార్థనలో ఉన్నట్టు గుర్తొచ్చి ప్రార్థన చేస్తుంటాం. అదే మళ్ళీ కొన్నిసార్లు నాకు గుర్తొచ్చేస్తుంది, తెలివి వచ్చేస్తా ఆ మాటలకు నాకు వినిపించే. అలా ఎందుకు వస్తుందని నేను అడుగుతున్నాను. మంచిదే, సంతోషం, ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు కదా. అదే అంటే మనం ఏ ధ్యాసలో అయితే ఉంటామో మనకు అదే గుర్తొస్తుంది కదా. నిద్రపోయినా కూడా ఏ ధ్యాస మీద అయితే మనం అలా ఉండి పడుకుంటామో మనకు అదే కళ రూపంలో వస్తాయి, అదే మాటల రూపంలో జ్ఞాపకానికి వస్తాయి. కొన్నిసార్లు అదే ఊహించి ఆలోచించి అలా తలంచి మనం నిద్రలో ఉండి మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది నిద్రలో మాట్లాడేస్తుంటారు. ఆ మాట్లాడేది ఏంటి అని అంటే మనం ఏదైతే ఎక్కువగా దేని మీద అయితే మనం మనసు పెడతామో అది మాట్లాడతాం. ఇక్కడ కంక్లూజన్ ఈ విషయాలు రాసుకోండి. ఇంతటితో 4 వచనాలు కూడా మనకు కంప్లీట్ అయిపోతాయి. అయితే పై చెప్పుకున్న ఏ సూచనలు తప్పనిసరి అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు యేసుక్రీస్తు అలాగే ఈ అధ్యాయంలో ఉన్న రెండవ గుంపు కూడా అంటే భాషలు మాట్లాడడం తప్పనిసరి అని చెప్పడానికి లేదు. ఇదే అధ్యాయంలో 3000 మంది రక్షించబడ్డారు. వారు ఎవరు భాషలు మాట్లాడారా ఆ విషయాలేమి మనకు కనబడవు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆయన ఏం భాషలు మాట్లాడడం అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. అలాగే చాలా సందర్భాల్లో అది ఎక్కడ రిపీట్ అవ్వలేదు. కాబట్టి దీని ఒక తప్పనిసరి నియమంగా చెప్పడానికి లేదు అనేది నేను జ్ఞాపకం చేసిన విషయం. అలాగే చాలా విస్తృతంగా చెప్పాను, మీకు చాలా విషయాలు చెప్పాను. కాబట్టి ఒకే అవయవం ఉండాలి శరీరం అంతా అని చెప్పినట్టు దాంతో సమానం. కాబట్టి భాషలు తప్పనిసరి చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇది చాలా వాక్య వ్యతిరేకమైనటువంటి నియమం అయిపోతుంది. దయచేసి ఆలోచించండి. ఇక తర్వాత ఏంటి అని అంటే కనుక ఏమి కనిపించాలి అంటే పరిశుద్ధ ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడ్డాడు అని అంటే అసలు కనిపించాల్సిన సూచన ఏంటి? పైన చెప్పుకోవాల్సినటువంటి సూచనలు ఇవేవి కాదు మనం చెప్పాల్సిన. అంటే భాషలు తప్పనిసరి, లేకపోతే ఇంకా ఏవేవో చెప్పాం కదా, అదే ప్రతి ఒక్కరు కూడా మరి కనిపెట్టాలని,
ఇలాంటి విషయాలు ఏవైతే ముందు అగ్ని బాప్తిస్మం అని ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి సూచనలు కావు. ఏది ఈ రోజు కనబడాల్సిన సూచన దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు కూడా నీకు మళ్ళీ అగ్ని నాలుకలు కనబడాలని లేదు. అగ్ని నాలుకలు కనబడితేనే మరి వారు బాప్తిజం ఆత్మ బాప్తిజం పొందారని చెప్పడానికి లేదు. మీరు 2వ అధ్యాయంలో తప్పితే మరి ఇంకెక్కడ చదవరు అగ్ని నాలుకలు కూర్చున్నటువంటి విషయం. కాబట్టి దయచేసి గమనించగలరు. అందుకే ఆ పైవేవి కూడా తప్పనిసరి అని చెప్పడానికి లేదు. అయితే ఏం చెప్పవచ్చు అనంటే కనుక వారు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ వ్యక్తులు ఈ విషయాలు కనబడతారు. వారు శక్తి పొందాలి, సాక్షిగా బ్రతకాలి, అలాగే సాక్ష్యం చెప్పగలగాలి. కాబట్టి దేవుని ఆత్మ సహాయం లేకుండా ధైర్యముగా వారు శక్తి పొంది సాక్షిగా బ్రతికి సాక్ష్యం చెప్పలేరు. ఇది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే జరిగే పని. మీరు సింపుల్ గా చూస్తే శిష్యులందరూ అంతకుముందు తలుపేసుకున్నారు మేడగదిలోకి వెళ్ళి. కానీ ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత తలుపులు తెరిచి బయటకు వచ్చి 1000 మందికి చెప్పారు. మరి వాళ్ళ జైల్లో పెట్టినా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. వారిని హింసించినా చెప్తా ఉన్నారు, చంపేస్తామన్నా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్పకుండా ఉండలేము అని అంటున్నారు. చూసారా, మేము ఉండలేం, మా వల్ల కాదు అన్న స్థితిలో వాళ్ళు ఎట్లా వచ్చారు అని అంటే కనుక కారణం వారు దేవుని ఆత్మ చెప్పినప్పుడు. ఇప్పుడు ఆత్మ వారిని ఏం చేస్తాడు అని అంటే కనుక బలవంతం చేస్తాడు. అందుకని ఇప్పుడు వారు ఖచ్చితంగా ధైర్యంగా సాక్ష్యం చెప్తారు. అలాగే వారు సాక్షిగా బ్రతుకుతారు. వాళ్ళ బ్రతుకు సాక్ష్యార్థంగా ఉంటుంది. అలాగే వారు సాక్ష్యం చెప్పగలుగుతారు. ఇవి ముఖ్యం. ఇవి పక్కనెట్టేశారు. ఇవి మానేసి అలా భాషలు, లేకపోతే అగ్ని, లేకపోతే నాలుకలు, లేకపోతే ఇవేవో పట్టుకుంటారు. కాబట్టి ఇవి కాదు కనబడాల్సినటువంటి సూచనలు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి ఇంతవరకు ఒకవేళ మీ మైండ్లో ఏదైనా ఉంటే అవన్నీ తీసి పక్కన పడేయండి. అసలు మన జీవితంలో కలిగి ఉండాల్సిన కనపడాల్సినటువంటి సూచనలు. క్రీస్తు బిడ్డనని ధైర్యంగా చెప్పుకోగలిగినంత ఆ శక్తి నువ్వు పొందుతావు. 2వది సాక్షిగా బ్రతుకుతావు ఎక్కడైనా. 3వదిగా ఎక్కడైనా అవకాశం దొరికిన ఈ స్థలంలో నోరు తెరిచి ధైర్యంగా సాక్ష్యం ఇస్తావు. కాబట్టి ఈ లక్షణాలు నీలో చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా బయటకు కనపడతాయి. ఇది నువ్వు ఆత్మ చేత నింపబడుతున్నావు అనడానికి అర్థం అన్నమాట. కాబట్టి విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇంతటితో మనం 4 వచనాలు కంప్లీట్ చేసుకుందాం. ఓకే.